హాయ్ అండి. ఇవాల్టి వీడియో వచ్చేసి స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి కస్టమర్స్‌తో వచ్చే ప్రాబ్లమ్స్ కొంతమందిని ముఖ్యంగా ఒక 4 రకాల వాళ్ళనైతే అస్సలు నమ్మకూడదనమాట. ఎందుకు ఏంటి అనేది నా అనుభవంతో చెప్తాను చూడండి. ఎలా ఉంటుందంటే స్టిచ్చింగ్ అనేది మనం కరెక్ట్‌గానే చేసిచ్చినా కూడా కొంతమందితో ఉంటుంది ప్రాబ్లము. ఎంత మనము గట్టిగా నిర్ణయించుకొని బట్టలు ఇవ్వకుండా డబ్బులు ఇవ్వద్దని చెప్పేసి ప్రతిదీ ఎంత జాగ్రత్త పడినా కూడా కొన్ని సార్లు ఇలాంటి వాళ్ళతో కొంచెం దూరంగా ఉండడమే బెటర్ అనమాట. కుట్టకపోయినా పర్వాలేదు, ఖాళీగా కూర్చున్నా పర్వాలేదు, కానీ కొంతమంది కుట్టకుండా ఉండడమే బెటర్ అనమాట. ఎలా ఉంటారంటే ఫస్ట్ వచ్చేసి చెప్తున్నాను, కొంతమందికి ఏంటంటే కుట్టించుకోవడం అలవాటు మన దగ్గరకు వచ్చి, కానీ అమౌంట్ ఇచ్చే విషయంలో మాత్రం వాళ్ళకు ప్రాణం రాదనమాట ఇవ్వడానికి. అమౌంట్ ఇచ్చే టైంకి ఇంత అయిందా, శారీ కొంటేనే 300 పెట్టి ఒక డైలీ వేర్ శారీ తీసుకుంటేనే దాన్ని కుట్టించడానికి ఇంత అవుతుందా అని మాట్లాడుతూ ఉంటారనమాట. అమ్మో చాలా ఎక్కువగా తీసుకుంటున్నావు అనేసి వెళ్తారు. నేను చెప్తున్నాను కదా, కొంతమంది ఉంటారనమాట. ఫస్ట్ వచ్చేసి ఎలా అంటే, మీ దగ్గరికి ఒక బ్లౌజ్ తీసుకొచ్చి ఇది కుట్టండి, నా దగ్గర ఇంకా ఉన్నాయి తీసుకొస్తాను, అమౌంట్ తక్కువగా తీసుకోండి అని అడుగుతారు. ఇప్పుడు ఎంత అని అడిగితే మనం ఒక రేట్ చెప్తాం కదా, ఏమైనా తక్కువ చేసి తీసుకోండి, నా ఉన్నాయి, మా పాప ఉన్నాయి, మా ఇంట్లో వాళ్ళ ఉన్నాయి, మా రిలేటివ్స్ ఉన్నాయి, మా చుట్టూ ఉన్న వాళ్ళు అడుగుతున్నారు, ఇదంతా కథలు చెప్తారు చూడండి. వాళ్ళని అసలు నమ్మకండి. నమ్మకుండా ఏం చేయాలంటే, మనం ఫస్ట్ వచ్చినప్పుడే వాళ్ళకి నచ్చితే కుట్టించుకుంటారు, లేకపోతే లేదు. ట్రయల్స్కి వస్తారనమాట. ఫస్ట్ బ్లౌజ్ తీసుకొని మనకు నచ్చినట్టుగా మనం రోజు కుట్టే విధానమే కుట్టివ్వాలి. కరెక్ట్గా అవుతుంది, ఖచ్చితంగా వస్తారు. కాకపోతే అమౌంట్ విషయంలో మాత్రం తక్కువగా తీసుకోండి, మేము ఎప్పుడు వస్తాం కదా, నీకే ఇస్తాం, ఇక్కడ నుంచి చాలా ఉన్నాయి నా దగ్గర ఇంట్లో బ్లౌజెస్, నేను తీసుకురాలేదు అని చెప్తారనమాట. కానీ మనం అక్కడ బెండ్ అవ్వకూడదు. ఒక్కసారి బెండ్ అయ్యామా వాళ్ళు ఎన్ని రోజులు వచ్చినా అదే రేట్ కంటిన్యూ చేస్తూ ఉంటారనమాట. ఇంకా ఫస్ట్ అలా తీసుకున్నా, నీ దగ్గరికి వస్తున్నానని చెప్పా, ఇప్పుడు రేటు పెంచావని అంటారనమాట. కాబట్టి స్టార్టింగ్లో ఇప్పటి వరకు చేసింది చాలు మనం, అంటే తక్కువకి తప్పదు, ప్రతి టైలర్ చేసి ఉంటారు ఈ విషయంలో. కాబట్టి ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా ఈ రేటుకి అయితేనే నేను కుడతాను, బయట మార్కెట్లో ఈ రేటే ఉంది, ఇంతకు తక్కువగా అయితే నేను కుట్టనని చెప్పేసామనుకోండి, వాళ్ళకి నచ్చితే కుట్టించుకుంటారు, లేకపోతే లేదనమాట. ఇంకా ఇలా ఫస్ట్ ఇలా ఉంటారు కదా. నెక్స్ట్ వచ్చేసి ఎలా ఉంటారంటే, రేటు విషయంలో అసలు మాట్లాడరు. ఫస్ట్ తీసుకొచ్చి ఇస్తారు, మనం కుడతాం మొత్తం. ఇంకా ఇవన్నీ కుట్టండి అని చెప్పేసి కావాల్సినవన్నీ వేసి కుట్టండి, నేను అమౌంట్ ఇస్తాను కుట్టండి అంటారు. తీరా మనం కుట్టిన తర్వాత మొత్తం ఒకే దగ్గర మొత్తం టోటల్ చేసి ఇంత అమౌంట్ అయిందని చెప్తాం చూడండి, అప్పుడు వాళ్ళ నిజస్వరూపం అనేది బయటపడుతుందన్నమాట. అప్పుడు ఏమంటారు తెలుసా, అంతెందుకు అయింది, ఇంతే కదా బయట కుడితే, మా ఊర్లో ఇంతే కుట్టేవాళ్ళు, మా ఇంటి పక్కన ఇంతే కుట్టేవాళ్ళు, మీ పక్క టైలర్ ఇంతే కుట్టేది, పక్క టైలర్ల మీద ఏడ్చి చేస్తారనమాట. అంటే ఒక టైలర్ దగ్గరికి వెళ్ళి ఇంకొక టైలర్ గురించి చెప్తూ ఉంటారనమాట. అక్కడ ఏం జరగదు, ఎవరు తక్కువ ఏం తీసుకోరు, తీసుకునేంతనే తీసుకుంటారు. రూపాయి వస్తుందంటే ఎవరు వదిలేస్తాం చెప్పండి. కానీ వాళ్ళకి అలవాటు అనమాట. మనం తీసుకోకపోయినా పక్క టైలర్ పేరు వచ్చి మన దగ్గర మెన్షన్ చేస్తారు, మన పేరు తీసుకెళ్ళి పక్క టైలర్ దగ్గర మెన్షన్ చేసి మరీ చెప్తారనమాట. ఎందుకంటే టైలర్స్ మనం అందరూ క్లోజ్గా ఉండలేం కదా, మాట్లాడుకోలేం కదా. అది మాట్లాడుకునే వాళ్ళైతే అక్కడే మాట్లాడుకోవచ్చు అనమాట, ఫోన్ చేసి ఇలా చెప్తున్నారని చెప్పేసి. కానీ కొంతమంది మాట్లాడుకోరనమాట, కొంతమంది మాట్లాడరు. ఇక వీళ్ళు ఎట్లాగో మాట్లాడుకోలేరని చెప్పేసి ఇలా చెప్తూ ఉంటారనమాట. ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగానే ఉండాలన్నమాట. కూర్చొని మనం ఫ్రీగా ఏం స్టిచ్ చేయము ఇక్కడ. ఎందుకు స్టిచ్ చేస్తాము, ఏదైనా ఫ్రీగా వస్తుందా మనకి? ఎంత కష్టమైతే ఒక బ్లౌజ్ రెడీ అవుతుంది అనేది కుట్టే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. వాళ్ళకి ఏమనిపిస్తుంది, గంట సేపు కూర్చుంటే ఒక బ్లౌజ్ కుడతారు, వీళ్ళకేంటి కూర్చున్న దగ్గర ఎంతైనా తీసుకుంటారని భ్రమలో బతుకుతారు. కానీ దాని వెనక కష్టం ఎంత ఉంటుందనేది మనకు మాత్రమే తెలుసు కదా. ఇలాంటి వాళ్ళు మొత్తం టోటల్ చేసిన తర్వాత ఇంత అయిందా, ఇంత తక్కువ అక్కడెక్కడో తక్కువకి కుడుతున్నారంట, అక్కడికే వెళ్ళాల్సింది, నేను ఇక్కడికి వచ్చాను, ఏదేదో మన ముందే మాట్లాడుతూ ఉంటారు. ఇంకా పోనీలే అని చెప్పేసి తక్కువ తీసుకున్నామా, మళ్ళీ మన దగ్గరకు రాకుండా ఉండరు, వస్తారు, కానీ నెక్స్ట్ టైం కూడా మళ్ళీ అదే రేట్ కంటిన్యూ అలా చేస్తూ ఉంటారు. కాబట్టి మనం ఫిక్స్గా స్టార్టింగ్లోనే రేట్ చెప్పేసేయాలి. ఏదైనా వేస్తే దానికి ఇంత అవుతుందని చెప్పేసి బట్టలు తీసుకోవాలన్నమాట. వీళ్ళు సెకండ్ ఈ రకంగా ఉంటే, థర్డ్ వచ్చేసి ఎలా ఉంటారంటే, వాళ్ళు కుట్టించుకున్న తర్వాత తీసుకెళ్తారు బట్టలు.
ఏం చేస్తారు తీసుకునేటప్పుడు? మేము నెక్స్ట్ వస్తాము, మళ్ళీ ఇంకా ఉన్నాయి. కొంచెం అమౌంట్ రాసి పెట్టండి, నా ఫోన్ నెంబర్ ఇస్తాను మీకు. ఎక్కడికి పోవు, నేనేమి మీకు డబ్బులేమి ఎగ్గొట్టను. నా ఫోన్ నెంబర్ రాసి పెట్టుకోండి, నాకు ఫోన్ చేయండి, నేను తీసుకొచ్చి ఇస్తాను. నేను ఇక్కడ బయటకు వచ్చాను బజార్కి, మొత్తం డబ్బులు తీసుకురాలేదు. లేదా ఫోన్పే చేస్తాను ఇంటికి వెళ్ళగానే. బట్టలు అయితే ఇవన్నీ నేను మళ్ళీ అంత దూరం నుంచి రావాలని చెప్పేసి తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? ఫోన్ ఎత్తరు, మళ్ళీ షాప్ ముందుకి రారు. ఇంకటే వాళ్ళు ఏం చేస్తారంటే క్యాలిక్యులేట్ చేసుకుంటారనమాట. ఇక్కడున్న అమౌంట్కి వాళ్ళకు మనం నమ్మకం లేక ఒక బ్లౌజ్ 2 బ్లౌజులు ఉంచుకుంటాం కదా, ఉంచుకున్నావా పోతే పోయింది, ఆమెకి ఇచ్చే 1000 రూపాయలు ఇంకో చీర వస్తుంది, నాకు ఇంకో బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవచ్చు. ఇలా మిగిలిపోయిన బట్టలు నా దగ్గర చాలా ఉన్నాయన్నమాట. నమ్మకం లేక 1-2 బ్లౌజులు ఇవ్వకుండా పెట్టుకున్నా కూడా వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటారు. ఇంటి దగ్గరికి వెళ్ళి వచ్చినాయి చాలే, ఇంకా ఇప్పుడు ఆమెకు వెళ్ళి ఆ 1000 రూపాయలు ఇచ్చే కంటే ఆ 1000 రూపాయలు పెడితే మళ్ళీ కొత్త మోడల్ ఏదో మార్కెట్లోకి వచ్చిన చీర వచ్చేస్తుంది. ఇలా ఉంటారు. కాబట్టి కొన్నిసార్లు కఠినంగా ఉండడమే కరెక్ట్ అనిపిస్తుంది. కానీ నేనేంటో అంత కఠినంగా మాట్లాడలేకపోతాను. కాబట్టి నేను ఇంకా ఇంత స్టిచ్ చేసినా కూడా లాస్ట్లోనే బతుకుతున్నాను అనిపిస్తుంది అనమాట. అంటే గట్టిగా అడగలేక. కానీ ఈ మధ్యకాలంలో చాలా వరకు తగ్గించేసాను అనమాట. మొండిగా ఉండే కస్టమర్సు, ఇలా అమౌంట్ సరిగ్గా ఇవ్వని వాళ్ళు, ఊరికే సతాయించే వాళ్ళని దూరం పెట్టేస్తున్నాను. కాదు, నా వల్ల నాకు హెల్త్ బాగుండట్లేదు, నాకు నిజంగా కూడా కుడి అనేది బాగా లాగుతుందనమాట. దానికి సంబంధించి ఒక వీడియో చేశాను, పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా. చేసుంటాను ఇప్పటికే, నాకు తెలీదు. నేను తగ్గించేసాను అనమాట, చాలా వరకు తగ్గించేసాను. నాకు కంటిన్యూగా అమౌంట్ కరెక్ట్గా ఇచ్చే వాళ్ళది మాత్రమే స్టిచ్ చేస్తున్నాను ఈ మధ్యకాలంలో. ఖాళీగా ఉన్నా పర్వాలేదు, రోజుకొక వీడియో యూట్యూబ్లో పెట్టేసుకొని రోజుకొక 3 బ్లౌజులు కుట్టుకున్నా చాలానే కాడికి వచ్చేసింది అనమాట. ఎందుకంటే ఇలా డబ్బులు ఎగ్గొట్టే వాళ్ళకు కుట్టి వాళ్ళ డబ్బులు ఎప్పుడు ఇస్తారా, మనకి ఇంట్లో అవసరం ఉంటుంది, ఇచ్చే వాళ్ళంతా గుర్తొస్తారు, ఫోన్ చేసినా ఇవ్వరు. అప్పుడు చిరాకు, కోపం ఇవన్నీ ఎందుకు చెప్పట్టు అనిపిస్తుంది అనమాట. కాబట్టి ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటే, ఇది నా అనుభవంతో చెప్తున్నాను, స్టార్టింగ్లోనే రేట్ చెప్పేసేయండి. అసలు తగ్గొద్దు రేటు విషయంలో. మీకు మీ మార్కెట్లో మీ చుట్టూ ఎంత జరుగుతుందో మేమే చెప్తామన్నమాట. ఒక్కొక్కసారి వీడియోలో వర్క్ పెంచుకోవడానికి ఒక 10 రూపాయలు తక్కువగా తీసుకున్నాను, వద్దు అలా మాత్రం చేయకండి. ఎందుకంటే అదే కంటిన్యూ అయిపోతుంది, ఇంకా వర్క్ అనేది ఖచ్చితంగా వస్తుంది. మీరు నీట్గా స్టిచ్ చేయండి, వస్తుంది. కానీ రేటు విషయంలో మాత్రం మరీ తగ్గకండి. తగ్గారనుకోండి, వాళ్ళు మీరు ఇంకా 10 సంవత్సరాలు కుట్టినా ఆ 10 సంవత్సరాల వరకు అదే రేట్ కంటిన్యూ చేయమని చెప్తూ ఉంటారనమాట. ఏమొస్తుందండి బయటికి వెళ్తే? ఒక డజన్ గాజులు తీసుకుంటే 150 రూపీస్ ఇస్తున్నారు లేడీస్ కార్నర్లలో. నేను షాక్ అయ్యాను అనమాట. ఒకప్పుడు నేను లేడీస్ కార్నర్ రన్ చేస్తున్నప్పుడు 60-70కి ఇచ్చేదాన్ని నేను, మంచి ఫ్యాన్సీ స్టోన్ బ్యాంగిల్స్. ఇప్పుడు అంత రేట్ అయిపోయాయి. మనకేమొస్తుంది, ఒక బ్లౌజ్ కుడితే 200 అని మాట్లాడతారు. పక్కకి వెళ్తే అదే 200 పెడితే ఏమీ రావట్లేదని వాళ్ళకి తెలీదా? తెలుసు. కానీ మన దగ్గరకు వచ్చేసి బేరాలు ఆడుతుంటారనమాట, కూరగాయల మార్కెట్లో ఆడినట్టుగా. కానీ నిజంగా చెప్తున్నాను, అస్సలు ఎవరైనా వచ్చేసి ఇలా ఇప్పుడు నేను చెప్పాను చూడండి, ఈ 3 కేటగిరీలు, ఇలాంటి వాళ్ళు వస్తే మాత్రం ఖచ్చితంగా మీరు గట్టిగానే చెప్పండి. ఇంకా కొంతమంది ఉంటారు మంచిగా, మనం ఎంత చెప్తే అంత ఇచ్చేసి వెళ్తారనమాట. ఎక్కువగా దీనికి ఎంత అయింది, దానికి ఎంత అయిందని ఏమీ అడగరు. కొంతమంది అయితే వామ్మో ఎంత తీసుకుంటున్నావు, అదేదో మనం తప్పు చేసి వాళ్ళ దగ్గర లాక్కున్నట్టుగా మాట్లాడతారనమాట. ఇలా రకరకాలుగా ఉంటారు. ఇంకొక రకం వచ్చేసి ఎలా ఉంటారంటే, కుట్టిస్తారు, కుట్టించిన తర్వాత మొత్తం అమౌంట్ ఇవ్వరు, సగం ఇచ్చేసి మళ్ళీ ఇంకొక 2 బ్లౌజులు ఇచ్చేసి వెళ్తారు. వాళ్ళకి ఎప్పుడో 6 నెలలకు గుర్తొచ్చినప్పుడు మళ్ళీ వస్తారు, మళ్ళీ ఇంకొక 2 బ్లౌజులు ఇస్తారు, ఇచ్చేసి మళ్ళీ సగం అమౌంట్ అలాగే మెయింటైన్ చేస్తారనమాట. మనకు మళ్ళీ ఎలా అంటే మొత్తం ఇచ్చేసే వాళ్ళలాగా మొత్తం టోటల్ లెక్క చేయిస్తారు. టోటల్ అమౌంట్ చెప్పిన తర్వాత దాంట్లో సగమే ఇచ్చేసి మళ్ళీ 2 బ్లౌజులు పెట్టేసి వెళ్తారు. మళ్ళీ ఆ 2 కుట్టిన తర్వాత ఈ 2 కుట్టు మొత్తం ఇచ్చేస్తామంటారు. మళ్ళీ ఆ 2 కుట్టిన తర్వాత మళ్ళీ అదే సేమ్ ఇంకా అలా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తారు. కానీ వాళ్ళకు మనం చేసిన కష్టానికి మొత్తం అమౌంట్ ఇచ్చేయాలని మాత్రం గుర్తుకు రాదనమాట. ఇంకొంతమంది అర్జెంటుగా కుట్టించుకొని అమౌంట్ ఇవ్వకుండా వెళ్తే మీకు ఎలా అనిపిస్తుంది అనేది కింద ఫీలింగ్ నాకైతే ఖచ్చితంగా తెలుసుకోవాలనుకుంటున్నాను. కామెంట్ చేయండి. నేను అర్జెంటుగా కుట్టి ఫంక్షన్స్కి, పెళ్ళిళ్ళకి కావాలంటే కంటిన్యూగా వస్తున్నారు కదా అని చెప్పేసి కుట్టిస్తే అమౌంట్ ఇవ్వకపోతే ఎలా ఉంటుంది? ఎందుకు మనం చేసేది పని మన అవసరాలకు వస్తుందని చెప్పేసి, మనకి ఇంటి అద్దెలు, షాప్ రెంట్లు ఇవన్నీ ఉంటాయి నెల వచ్చేసరికి.
కంటిన్యూగా కరెక్ట్గా వీళ్ళు అంత ఇస్తేనే కదా మనం అక్కడ కట్టుకునేది. ఇక్కడ రోజు చూసే వాళ్ళకి అమ్మ రోజు ఇన్ని కుట్టేస్తుంది, ఇంత కుట్టేస్తుంది, ఈ డబ్బులన్నీ ఏం చేస్తుందని చుట్టూ ఉండేవాళ్ళు అనుకుంటారు, రిలేటివ్స్ అనుకుంటారు, చూసేవాళ్ళు ఇప్పుడు అనుకుంటారు. కానీ ఇక్కడ వస్తుంది అంత అమౌంట్ అంటే ఇంతమంది ఇలాంటి వాళ్ళు ఇన్ని రకాల కస్టమర్స్ ఉన్నప్పుడు ఎలా వస్తాయి చెప్పండి. కాబట్టి ఎవరైనా బిగినర్స్ స్టార్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా చెప్పేసేయండి, అమౌంట్ విషయంలో తగ్గేదే లేదు, టైంకు కుట్టివ్వండి, కరెక్ట్ అమౌంట్ తీసుకోండి. ఇలా రకరకాలుగా వస్తారు. మీరు ఎలా మాట్లాడాలనేది అనుభవమే నేర్పిస్తుంది అనమాట మీకు. మనం చేస్తూ ఉంటే మనం చేసే పనితోనే అనుభవం వచ్చేస్తుంది, ఎలా మాట్లాడాలి, ఎలా అమౌంట్ కరెక్ట్గా వసూలు చేసుకోవాలని చెప్పేసి ఇలా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన కష్టాన్ని వదిలేసుకోకూడదు. మనకు ఇప్పుడు పొద్దున్న లేచి ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసేసుకొని పిల్లల్ని కూడా సరిగ్గా పట్టించుకోకుండా, అంటే ఒక్కొక్కసారి ఇప్పుడు సీజన్ ఎక్కువగా ఉంటే పిల్లలతో కూడా టైం స్పెండ్ చేయలేం కదా, ఇదే పని అన్నట్టుగా మైండ్లో పెట్టేసుకొని ఎప్పుడు స్టిచ్చింగ్ చేస్తూనే కూర్చుంటుంటాం. ఇంత కష్టపడి చేస్తే వీళ్ళు చివరికి వచ్చేసి సగం డబ్బులు ఇచ్చి సగం వాళ్ళ దగ్గర పెట్టేసుకొని ఫోన్లు ఎత్తకుండా మొత్తానికి ఇవ్వకుండా అర్జెంటుగా కుట్టించుకొని వెళ్ళిపోతూ ఉంటే ఎందుకు? సోషల్ సర్వీస్ ఏమైనా చేస్తున్నామా మనము? మనకు ₹1 వస్తుందని చేస్తున్నాం. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని బిగినర్స్ స్టార్ట్ చేస్తే మాత్రం ఫస్ట్ నుంచి మీరు స్ట్రాంగ్గా ఉండడం నేర్చుకోండి. నాలాగా ఉన్నారనుకోండి, మీరు ఎన్ని రోజులు స్టిచ్ చేసినా అక్కడే ఉంటారు. ఇప్పుడు నా పరిస్థితి అదే అనమాట. దగ్గర 10,000 పైనే ఇప్పుడు నాకు పెండింగ్ పడిపోయాయి అనమాట. ఫోన్ చేస్తే ఇస్తాము, వస్తాము ఈ మాటలు వినాల్సి వస్తుంది. ఈ వీడియో నిజంగా నా దగ్గర స్టిచ్ చేసుకున్న వాళ్ళు చూస్తే మాత్రం ఖచ్చితంగా నా అమౌంట్ మొత్తం తెచ్చిస్తారని అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి చాలా తగ్గించేసాను. ఇంకా అలాంటి వాళ్ళని దూరం పెట్టేశాను. ఇంకా వాళ్ళని పక్కకు వెళ్ళనివ్వాలి. పక్క టైలర్ దగ్గరికి ఎక్కడికో వెళ్ళనిస్తేనే మన స్టిచ్చింగ్ మనం ఎంత టైంకి కుట్టించాము, ఎటువంటి సిచ్యువేషన్లో కుట్టించామనేది వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు ఇష్టం ఉన్న వాళ్ళు వస్తారు, మన డబ్బులు మనకి ఇచ్చేసి, ఇష్టం లేని వాళ్ళు రారు. కాబట్టి బిగినర్స్ ఎవరైనా కూడా జాగ్రత్తగా ఉండండి కస్టమర్స్ పట్ల. కస్టమర్సే దేవుళ్ళు కదక్క అలా మాట్లాడుతున్నాం అనుకోవచ్చు. మనం కష్టం చేస్తేనే, అంటే మనం కష్టపడి ఒక బ్లౌజ్ కుడితేనే మనకు ₹1 ఇస్తారు. మనం కుట్టని రోజున ఎవరు రారు మన దగ్గరికి. కాబట్టి ఈ వర్క్కు తగ్గట్టుగా అమౌంట్ తీసుకోండి. తగ్గించడాలు, వర్క్ పెరుగుతుంది కదా అని మరీ తగ్గించేసామనుకోండి, వాళ్ళు జీవితాంతం కుట్టినా కూడా అదే మెయింటైన్ చేయమని అడుగుతారనమాట. అంటే ఇప్పుడు బయట 250 ఉంటే 200, 300 ఉంటే 250 తగ్గించుకుంటూనే ఉంటారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకొని వర్క్ చేసుకుంటున్నారనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.